చాకలి ఐలమ్మ పోరాట ప్రతిఘటనా తత్వం ఎప్పటికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు సత్తెనపల్లి రామకృష్ణ, చాకలి ఐలమ్మల వర్ధంతి సభను పిఠాపురంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ధోబిఘాట్ వద్ద రామకృష్ణ, చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారికి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయక కార్యదర్శి శ్రీరందాసు రాజేష్, పట్టణ కార్యదర్శి పెదపూడి సత్యనారాయణ, కుంచే చిన్న, సభ్యులు పొన్నాడు సూరిబాబు, సత్యవాడ బాబీ, కొజ్జవరపు భద్రారావు, వెదురుపాక రాజు, నున్న శ్రేణు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ విద్యుత్ ఉద్యమం మీద చంద్రబాబు ఆనాడు ఎందుకంటే సుమారు లేదంటే 5-6 నెలలు దీర్ఘకాలంగా విద్యుత్ పోరాటం చేస్తున్నట్టు కూడా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మరి హైదరాబాద్ కాబట్టి బషీరాబాద్ వద్ద మరి భారీ ఎత్తున ఊరేగింపు జరుగుతుంటే మరి ఎటువంటి హెచ్చరికలు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం అతి దారుణంగా కిరాతకంగా 3 వ్యక్తుల్ని పొట్టబెట్టుకున్న సంఘటన రాష్ట్రం అందరికీ తెలుసున్నదే. అందులో భాగంగా ఈవేళ రామకృష్ణ 9వ తారీఖుని ఆ కాల్పుల్లో జరిగిన తర్వాత 9వ తారీఖున మరణించారు. అలాగే చాకలి ఐలమ్మ 10వ తారీఖున మరణించింది. చాకలి ఐలమ్మ మరి తెలంగాణ సాయుధ పోరాట వీర నారి, గొప్ప విప్లవ నాయకురాలు ఆవిడ. మరి ఆవిడకి జోహార్లు అర్పించి అలాగే రామకృష్ణ కూడా జోహార్లు అర్పించి ఇటువంటి మరి పోరాటాలు మళ్ళీ రాకుండా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఈ చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీళ్ళ స్ఫూర్తితో ఆ కరెంటు బిల్లులు ఆపాలనే దాని మీద ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామకృష్ణ ఐలమ్మల వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే కూడా చేయడం జరుగుతూ ఉంది.